హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫాలో మీ అట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏపీఎస్ఎఫ్సి నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి. ఇది కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్స్ అనమాట. పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్స్. సో మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 12th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 11th ఏప్రిల్ వరకు అయితే ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకి టోటల్ పోస్టులు 30 అయితే ఉన్నాయండి. అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. దీంట్లో అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్లో 15 అండ్ టెక్నికల్లో వచ్చేసరికి 18, లీగల్లో వచ్చేసరికి 7. సో టోటల్ మనకి 30 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే మనకి పర్ మంత్ 35,000 వరకు అయితే శాలరీ అనేది ఇస్తామని చెప్పి ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ అయితే చేశారండి. 35,000 పర్ మంత్. సో అసిస్టెంట్ మేనేజర్ అన్ని కేటగిరీస్కి 3 కేటగిరీస్ కలిపి మనకి ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మినిమం ఏజ్ అనేది 2025 జనవరి 31 నాటికి మినిమం 21, మ్యాక్సిమం 31 జనవరి 2025 నాటికి 30 అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు. అండ్ బీసీ వాళ్ళకి +3 ఇయర్స్ అంటే 33. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి +10 ఇయర్ అంటే మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉండొచ్చు అనమాట. సో దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 354 రూపీస్ అండి. జనరల్ అండ్ బీసీ వాళ్ళకి 590 అప్లికేషన్ ఫ్రీ అనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపర్ అనేది. మనకి ఆన్లైన్ టెస్ట్ మార్క్స్ వచ్చేసరికి 200 అండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అండ్ సో రిటన్ ఎగ్జామ్లో మనకి ప్రొఫెషనల్ నాలెడ్జ్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్, జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వీటి మీద అయితే మనకి క్వశ్చన్స్ అండ్ వస్తాయండి. సో ఆ 3 కేటగిరీస్కి ఫైనాన్స్ అండ్ టెక్నికల్ అండ్ లాకి సేమ్ అనమాట. క్వశ్చన్ సేమ్ సబ్జెక్ట్స్. క్వశ్చన్స్ వచ్చేసరికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ దానికి వచ్చేసరికి 70 క్వశ్చన్స్, 2 మార్క్స్ చొప్పున 140 అనమాట మార్క్స్కి. అండ్ రీజనింగ్ వచ్చేసరికి 15 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ కింద 15. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ వచ్చేసరికి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. అండ్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ వచ్చేసరికి 15 క్వశ్చన్స్, 15 మార్క్స్. టోటల్ క్వశ్చన్స్ 130, మార్క్స్ వచ్చేసరికి 200, టైం వచ్చేసరికి 120 మినిట్స్ అనమాట. సో దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్ అయితే చేస్తారు. ఇంటర్వ్యూకి 1:3 కానీ 1:4 రేషియోలో కానీ కండక్ట్ అయితే చేస్తామని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూపిస్తున్న సైట్ ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసరికి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కర్నూలు అండ్ తిరుపతి, హైదరాబాద్ ఈ ఏరియాలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ దానికి 15 పోస్టులు ఉన్నాయి కదండి. దీనికి సిఏ ఇంటర్ ఆర్ సిఎంఏ ఇంటర్ ఆర్ ఎంబీఏ ఫైనాన్స్ ఆర్ పీజీడీఎంఏ ఫైనాన్స్ ఇది చేసిన వాళ్ళు అర్హులు. అండ్ 60% మార్క్స్ అనేవి ఉండాలి. అండ్ దీంతోపాటు కంప్యూటర్ స్కిల్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్, ఫైనాన్షియల్ మోడలింగ్ ఎక్స్ట్రా ఇవి అన్నీ వచ్చి ఉండాలి. అండ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ అసిస్టెంట్ మేనేజర్ టెక్నికల్గా వచ్చేసరికి 8 అయితే ఉన్నాయి. దీనికి బీటెక్ మెకానికల్ చేసిన వాళ్ళు అర్హులు. వీళ్ళకి కూడా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ స్కిల్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఫైనాన్షియల్ మోడలింగ్ అనేది వచ్చి ఉండాలి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అసిస్టెంట్ మేనేజర్కి లా వచ్చేసరికి 7 అయితే ఉన్నాయి. దీనికి వచ్చేసరికి డిగ్రీ ఇన్ లా లేదా ఆ లా గ్రాడ్యుయేట్. దీనికి 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ అనేది చేసి ఉండాలి. 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్లో ప్రొఫిషియన్సీ అనేది వచ్చి ఉండాలి. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది రిక్వైర్మెంట్గా అడుగుతున్నారనమాట. ఇది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి మాత్రమే అర్హులు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న లోకల్ కేటగిరీస్కి మాత్రమే ఇది ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అయితే అర్హత అయితే ఉంది. ఈ కంప్లీట్లీ కాంట్రాక్టెడ్ బేస్డ్ జాబ్ అనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 11th ఏప్రిల్తో ఎండ్ అవుతుంది. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ ఫాలో మీ అట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.